అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. ఇది అరబీ భాషలో అవతరించింది. ఇప్పుడు మీ ముందు దీని తెలుగు అనువాదాన్ని ఉంచుతున్నాను. 1వ అధ్యాయం అల్ ఫాతిహ. ఇందులో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గము. ఓ దేవా, మా ఈ ప్రార్థనను స్వీకరించు. 2వ అధ్యాయం అల్ బఖరా. ఇందులో 286 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు. అలిఫ్ లామ్ మీమ్. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథము. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అల్లాహ్ భీతి గల వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. మేము మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంటే ఖురానును, మీకు పూర్వం వారిపై అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభు తరఫు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాహ్ను అంటే ఈశ్వర్ను, అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ను, విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వదాభరితమైన శిక్ష పడుతుంది. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించడం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంగా వారే మూర్ఖులు, కానీ అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు. కానీ తమ శైతాన్లను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. వారు తలబిరుచుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే. కానీ వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఎంత మాత్రం సత్య మార్గంలో లేరు. వారి ఉపమానం ఇలా ఉంది.
వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. ఇక వారు రుజుమార్గానికి మరలిరారు. లేదా మరొక ఉపమానం ఉంది. ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది. దానికి తోడు చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వేళ్లను చెవుల్లో దూర్చుకుంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టి ఎగరవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగు చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు. చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరితే వారి వెనుకిడిని, వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతీదీ చేయగల సమర్థుడు. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించిన వాడు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధిని కల్పించిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అంటే లేని వాటిని అల్లాహ్ అంటే ఈశ్వర్కు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసులపై అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క అధ్యాయాన్నైనా మీరు రచించుకు తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు. భయపడండి, మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి. అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. తినడానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎంత మాత్రమూ సిగ్గుపడాడు. ఈ దృష్టాంతాన్ని సత్యస్వీకారులు చూసి ఇది తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ అంటే ఈశ్వర్ చెప్పదలుచుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ ఒకే విషయంతో ఎంతో మందికి అపమార్గం వైపుకు తీసుకుపోతాడు. ఎంతో మందికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, ఈశ్వర్ తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తరువాత భంగపరిచేవారు, కలిపి ఉంచండి అని ఈశ్వర్ అంటే అల్లాహ్ ఆదేశించిన దాన్ని పెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు, వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించిన వాడు. తర్వాత తన జ్ఞానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించిన వాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసిన వాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను
భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని మీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాడిని నియమించబోతున్నావా ప్రభు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నపించుకున్నారు. దానికి అల్లాహ్ అంటే ఈశ్వర్, నీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదాంకు అన్ని పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని ఈశ్వర్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభు, దోషరహితుడవు నీవే. నీవు తెలిపినది తప్ప మాకు మరేదీ తెలియదు. వాస్తవంగా సర్వము తెలిసినవాడు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదాముతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదాం వారికి వాటి పేర్లన్నీ తెలుపుగానే అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? మేము దూతలకు మీరు అందరూ ఆదాంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు. కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదాముతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరు కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైనదాన్ని యథేచ్ఛగా తినండి, కానీ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారుల్లో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాల నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాం, ఇక మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడనే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభు అతని వేడుకలను మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడు. మేము ఇలా తెలిపాం, మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి. ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం గాని విచారం గాని కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు, మా వాక్యాలు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకల గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని అంటే ఖురాన్ను విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దాన్ని తిరస్కరించేవారు అవ్వకండి. అల్ప ధరకు నా వాక్యాలను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథ పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యమే, కానీ అల్లాహ్ అంటే ఈశ్వరుకు విధేయులైన దాసులకు అది ఎంత మాత్రమూ కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకు మరలిపోవలసి ఉందని నమ్ముతారు. ఇశ్రాయేలు వంశీయులారా,
నేను మీకు చేసిన మహోపకారాన్ని, మిమ్మల్ని ప్రపంచంలోని జాతుల్లోకెల్లా ఘనత గల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరు ఎవరికి తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారము తీసుకుని ఎవరికి విడుదల చేయని, అపరాధులకు ఎక్కడ నుండి సహాయం లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలిబెడ్డు వైపునకు చేరవేశాం. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసాను 40 రొయ్యంబోళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవడం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. గుర్తు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకంలో మీరు మెరుగు ఉన్నప్పుడు మీరు రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోరపాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాహ్ అంటే ఈశ్వరుని నీతో మాట్లాడుతూ ఉండగా కళ్ళారా చూడనంత వరకు నీ మాటలను ఎంత మాత్రమూ విశ్వసించము. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్ళీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తర్వాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మన్సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుద్ధము అయిన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. గుర్తు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాం: మీ ముందు ఉన్న ఈ నగరంలో ప్రవేశించండి. అక్కడ పంటే పంటను ఇష్టానుసారంగా తృప్తిగా తినండి. కానీ వినమ్రులై తల వంచుతూ నగర ద్వారంలో ప్రవేశించాలి. హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాం, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాం. కానీ దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక కానీ దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశం నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు నీవు ఆ కొండరాతిని నీ చేతికరతో కొట్టు అని ఆదేశించాం. తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెళ్లిబిక్కాయి. తర్వాత 12 ఊటలు పెళ్లిబిక్కాయి. ప్రతి తెగవారు తమ నీరు తాగే స్థలాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది: అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ప్రసాదించిన దాన్ని తినండి, త్రాగండి.
కానీ ధరణిపై కల్లోలం రేకెత్తించకండి. మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించు అని నీవు నీ ప్రభువును ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు, శ్రేష్టమైన దానికి బదులుగా అంటే మన్సల్వాలు శ్రేష్టమైనవి, ఆకాశం నుండి దిగాయి. శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దాన్ని కోరుకుంటున్నారా? సరే, మంచిది. ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపోండి. అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభావానికి, దురావస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురయ్యారు. ఇంకా వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలను తిరస్కరించిన దాని ఫలితం, ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం, అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం, షరియత్తు అంటే ధర్మశాస్త్రం హద్దులను మాటి మాటికి అతిక్రమించిన దాని పర్యవసానం. అరేబియా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయులు కానీ ఎవరైనా సరే అల్లాహను అంటే ఈశ్వర్ను, అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం గాని, విచారం గాని కలిగే అవకాశం ఉండదు. మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదించిన గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడవగలరు అని బోధించాం. కానీ తర్వాత మీరు ఆ ఒడంబడికను త్రోసిరాజన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చేయలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశనానికి గురి అయి ఉండేవారు. సబ్బత్ అంటే శనివారం శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారికి అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాం. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి, భావితరాల వారికి ఒక గుణపాఠంగాను, భయభక్తులు కలవారికి ఒక హితోపదేశంగాను చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని ఒక గోవును బలి ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు, నీవు మాతో పరిహాసం ఆడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించు అని అల్లాహ్ అంటే ఈశ్వర్ను శరణు వేడుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు, సరే, ఆ ఆవుని గురించి వివరంగా మాకు చెప్పు అని ఆ ఆవుని గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరాడు. అతను ఇలా సమాధానం పలికాడు, అది ముసలిది కాదు, లేగదూడా కాదు, మధ్య వయసులో ఉన్న ఆవు ఉండాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి. వారు ఇంకా అడిగారు, దాని రంగు ఏదై ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు. మూసా ఇలా అన్నాడు, అది మెరిసే పసుపు వన్నె కలిగే, చూసే వారికి మనోహరంగా కల్పించాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞ అని వారికి తెలిపాడు. మళ్ళీ వారు ఇలా అన్నారు, అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు. దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది. అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరితే మేము దాన్ని కనుక్కుంటాము. అప్పుడు మూసా, అది ఏ కృషి చెయ్యనిదై, భూమి దున్ననిదై, మోట లాగనిదై, ఏ లోపము లేనిదై, పరిపూర్ణ ఆరోగ్యం కలిగినదై ఉండాలి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటున్నాడు అని వారికి జవాబు చెప్పాడు. అర్థమైంది, నీవు ఇప్పుడు సరైన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు. లేకపోతే వారు
అలా చేసేవారు కాదు. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యా నేరాన్ని ఒకరిపై ఒకళ్ళు మోపుకోవడం ప్రారంభించారు. కానీ మీరు గుప్తంగా ఉంచుతున్న దాన్ని బట్టబయలు చేయడానికే అల్లాహ్ అంటే ఈశ్వర్ నిర్ణయం చేశాడు. కనుక మేము అతని శవాన్ని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాం. చూడండి, మృతులను అల్లాహ్ అంటే ఈశ్వర ఎలా బ్రతికిస్తారు. మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడు. కానీ ఈ సూచనలు చూసిన తర్వాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, పాషాణాల మాదిరిగా మారిపోయాయి. కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లలో కొన్నింటిలో నుండి సెలయేళ్లు ప్రవహిస్తాయి, కొన్ని పగలగా వాటి నుండి నీరు చుంగుతుంది, మరికొన్ని అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడి కంపించి నేలగొరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలియకుండా లేదు. ముస్లింలారా అంటే దైవ విధేయులారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రవచనం విని బాగా అర్థం చేసుకుని బుద్ధిపూర్వకంగా దాన్ని తారుమారు చేసే అలవాటు ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయన్ని విశ్వసించాము అని అంటారు. కానీ వారు ఏకాంతంగా ఒకరికొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు స్పష్టంగా చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడిస్తారు? మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించటానికా అని అంటారు. వారు చేసేదంతా, వెల్లడి చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది. వారికి గ్రంథ జ్ఞానం ఎంత మాత్రమూ లేదు. లేనిపోని ఆశలను, కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరియత్ అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి వినాశనం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపదన కూడా వారి సర్వనాశనానికి కారణభూతమవుతుంది. ఇంకా వారు నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు. ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా ఆయన దాన్ని భంగం చేయకపోవడానికి? లేదా ఈశ్వర్ బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు ఈశ్వర్కు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపం సంపాదించి పాపజాలంలోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు. వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు. వారు స్వర్గంలోనే శాశ్వతంగా ఉంటారు. మేము ఇశ్రాయేలు సంతానం నుండి మరొక వాగ్దానం తీసుకున్నాం. దాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలకరించాలి. నమాజును స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి. కానీ కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దాన్ని లక్ష్య పెట్టడం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు చంపుకోరాదు, గృహాల నుండి బహిష్కరించుకోరాదు. దానిని మీరు అంగీకరించారు. దానికి మీరే స్వయంగా సాక్షులు. కానీ మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇళ్ల నుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా, అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలు కొడుతున్నారు. కానీ మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనం విషయంలో మీరు
బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్ల నుండి బహిష్కరించడమే అధర్మం. మీరు దైవ గ్రంథంలోని ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీరు ఇలా చేసేవారికి ఇహలోక జీవితంలో ఘోరమైన అవమానానికి, పరలోక జీవితంలో తీవ్రమైన బాధకు గురి చేయడం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలియకుండా లేవు. జాగ్రత్త. పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. కనుక వారికి పడే శిక్ష తగ్గదు, వారికి ఏ సహాయము లభించదు. మేము మూసాకు దివ్య గ్రంథాన్ని ప్రసాదించాము. అతని తరువాత వరుసగా ప్రవక్తలను పంపాము. చివరకు మరియం కుమారుడైన ఈసా అంటే యేసుక్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాము. మీ మనవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆయన పట్ల తలబిరుసుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు, మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? వారు మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏంటంటే వారి అవిశ్వాస వైఖరి కారణం అల్లాహ్ అంటే ఈశ్వరు వారిని శపించాడు. కనుక వారు విశ్వసించడం అనేది కాని పని. అల్లాహ్ నుండి వారి వద్దకు, ఈశ్వర్ నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం అంటే ఖురాన్ పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ దీని రాకకు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ తీరా అది వచ్చిన తర్వాత వారు దాన్ని గుర్తించి కూడా తిరస్కరించారు. అటువంటి తిరస్కారుడిపై అల్లాహ్ అంటే ఈశ్వర్ శాపం అవతరించుగాక. తమ హృదయాలను తృప్తిపరచుకోవడానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహం అవతరింపజేశాడనే ద్వేషం వల్ల వారు ఈశ్వర్ పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురయ్యారు. అటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభావంతో కూడుకున్న శిక్ష పడుతుంది. వారితో అల్లాహ్ అంటే ఈశ్వర్ అవతరింపజేసిన దాన్ని విశ్వసించండి అని అన్నప్పుడు మా ఇశ్రాయేలు వంశంలోని వారి వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండి ఉన్నదాన్ని అది ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ వారు దాన్ని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడిగి, మీ వద్దకు వచ్చిన దానిని మీరు మనస్పూర్వకంగా విశ్వసించే వారి అయితే ఇంతకు పూర్వం ఇశ్రాయేలు వంశంలో పుట్టిన అల్లాహ్ అంటే ఈశ్వర ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము మీకు నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కానీ శిరసా వహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధనల వల్ల వారి హృదయాలు ఆవు దూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులు అయితే ఈ చెడు చేష్టలను చేయండి అని ఆదేశించే మీ విశ్వాసం చాలా విచిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాకుండా కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే మీరు మీ అభిప్రాయంలో సత్యవంతులైతే మీరు మరణాన్ని తప్పకుండా కోరాలి. వారు ఎన్నటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పొందిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు.
ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులు అంటే బహుదైవారాధకుల్ని, విగ్రహారాధకుల్ని మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కానీ దీర్ఘాయురార్థం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ అంటే ఈశ్వర్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త వారితో ఇంకా ఇలా చెప్పి, జిబ్రీలు పట్ల విరోధం ఉన్న ప్రతి వాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ పలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అది నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాహ్ అంటే ఈశ్వర్కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయిలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ అంటే ఈశ్వర శత్రువు. ఆ పై సృష్టికర్త శత్రువు ఎవరికయ్యాడంటే వాడి జీవితం చూసుకోండి. ఇంకా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే మా వాక్యాలను నీపై అవతరింపజేశాం. సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని తోసిపుచ్చడం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మనస్పూర్వకంగా విశ్వసించని వారు చాలా మంది ఉన్నారు. వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరిస్తూ ఏ ప్రవక్త అయినా అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు ఈశ్వర గ్రంథాన్ని దాని గురించి మీకు తెలియని వారుగా త్రోసిపుచ్చారు. సులైమాను రాజ్యం పేరు చెప్పి శైతాన్లు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. కానీ వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడి బోధించే శైతానులే. వారు హారూత్ మారూత్ అనే 2 దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దాని వెంట పడ్డారు. ఎవరికైతే ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు, జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాకు. అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికి ఏమాత్రం హాని కలిగించాలనే విషయం సుస్పష్టం. కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రమూ కాదు. ఈ విద్యను కొనే వారికి పరలోక సౌఖ్యాలలో ఎంత మాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. వారు విశ్వసించి భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద వారికి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది. దానిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. విశ్వసించిన ప్రజలారా, రాయినా అనకూడదు, ఉంజర్నా అనండి. ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముషరిక్కులు అంటే బహుదైవారాధకులైనా వారికి మీ ప్రభు తరఫు నుండి ఏ మేలు అవతరించడము సుతారం ఇష్టం లేదు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు.
అల్లాహ్ అంటే ఈశ్వర్ అమితంగా అనుగ్రహించేవాడు. మేము మా ప్రవచనం ఒక దాన్ని రద్దు చేసినా లేక మరిపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దాన్ని లేక కనీసం దానితో సమానమైన దాన్ని తీసుకువస్తాము. అన్నింటి మీద అల్లాహ్ అంటే ఈశ్వర్కు సర్వాధికారాలు ఉన్నాయన్న విషయం మీకు తెలియదా? భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్కే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు, మీకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరనే సంగతి మీకు తెలియదా? పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరి అవిశ్వాస వైఖరిగా పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తలను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్న వాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్ళీ అవిశ్వాస మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టమైనప్పటికీ వారి ఈ కోరిక కారణం వారి మనస్సుల్లో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ అంటే ఈశ్వర్ తన తీర్పును అమలు పరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతంగా ఉండండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు అన్నింటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజులు స్థాపించండి, జకాత్ ఇవ్వండి. మీ భవిష్యత్తు కోసం మీరు ముందుగా చేసి పంపించే సత్కార్యాలను మీరు ఈశ్వర్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఉంది. యూదులు కాని వారెవరు లేక క్రైస్తవుల ప్రకారం క్రైస్తవులు కాని వారెవరు స్వర్గంలో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు. ఇది వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు అనేది సత్యమే అయితే దానికి నిదర్శనాలు ఏమిటో చూపించండి. అసలు మీలో గాని మరెవరిలో గాని ఏ విధమైన ప్రత్యేకత లేదు. వాస్తవం ఏమిటంటే ఎవరు తమను తాము అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల విధేయతకు అంకితం చేసుకుని ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దానికి వారు తమ ప్రభు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయం గాని దుఃఖం గాని కలిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు. క్రైస్తవుల వద్ద సత్యం అనేది ఏదీ లేదని యూదులు అంటారు. యూదుల వద్ద సత్యం అనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కానీ ఉభయులు చదివేది దైవ గ్రంథమే. గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ విభేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రళయ దినం నాడు తీర్పు చెబుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆరాధనాలయాలలో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశనానికి ఒడిగట్టే వానికంటే పరమ దుర్మార్గుడు ఎవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాలలో అడుగుపెట్టడానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కానీ వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము, పరలోకంలో ఘోర శిక్ష తప్పవు. పశ్చిమాలన్నీ అల్లాహ్ అంటే ఈశ్వరుడే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లాహ్ అంటే ఈశ్వర్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఒకరిని తన కుమారుడిగా చేసుకున్నాడు అని వారు అంటారు. కానీ ఈశ్వర్ ఈ విషయాలకు అతీతుడు, అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దాన్ని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది వెంటనే అయిపోతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడాడు, లేక ఏదైనా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు.
వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలు అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒకటే. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒక్కటే. నమ్మే వారికి మేము మా సూచనలను స్పష్టం చేశాం. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? సత్యజ్ఞానం ప్రసాదించి నేను శుభవార్త తెలిపేవానిగా హెచ్చరిక చేసేవానిగా పంపాం. నరకవాసం ఎన్నుకున్న వారి గురించి నీవు ఎంత మాత్రమూ బాధపడవు, బాధ్యుడవు, జవాబుదారుడవు కాదు. నీవు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అవలంబించినంత వరకు యూదులు క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చేయరు. అల్లాహ్ అంటే ఈశ్వర్ చెప్పిన మార్గమే సరైన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్య జ్ఞానం నీ వద్దకు వచ్చిన పెదవ కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లాహ్ అంటే ఈశ్వర పట్టు నుండి రక్షించే మిత్రుడు, సహాయకుడెవడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని అంటే ఖురాన్ను వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేయండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరికి ఏమాత్రము ఉపయోగపడదు, ఎవరి నుండి పరిహారము స్వీకరించబడదు, ఏ సిఫారసు ఎవరికి లాభదాయకరం కాదు. ఇంకా అపరాధులకు ఎక్కడ నుండి ఏ సహాయము లభించదు. మరొక సందర్భాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహింను అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకుడిగా నియమించబోతున్నాను. ఇబ్రాహిం తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం పలికాడు. ఈ గృహాన్ని అంటే కాబాను మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము. ఇబ్రాహీము ఆరాధనకులకు నిర్వహించిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందిగా ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసే వారి కొరకు, దానిలో ఎతేకాఫ్ పాటించే వారి కొరకు, రుకు సజ్దాలు చేసే వారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీంను ఇస్మాయిల్ను నిర్దేశించాము. ఆ తర్వాత ఇబ్రాహీం అల్లాహ్ అంటే ఈశ్వర్ను ఇలా అర్థించాడు, ప్రభు, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగరవాసులలో ఈశ్వర్ను పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఈ ఇహలోకపు తాత్కాలిక జీవిత అవసరాలను ప్రసాదిస్తాను, కానీ చివరికి వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీం ఇస్మాయిలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, మా ప్రభు, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసిన వాడవు. ప్రభు, మా ఇద్దరిని నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకై అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపజేయి. నీ ఆరాధనా రీతులు మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభు, నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతిలో నుండి వారిని పుట్టించు. నీవు సాటి లేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశీలివి. ఇబ్రాహీం విధానాన్ని ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం. ప్రపంచంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటి వాడంటే, ముస్లింలు అయిపో అంటే విధేయుడవు అయిపో అని అతని ప్రభు అతనితో అన్నప్పుడు అతను వెంటనే
నేను విశ్వప్రభు యొక్క ముస్లిం అంటే విధేయుడను అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీం తన సంతానానికి హితబోధ చేశాడు. ఈ ఉపదేశాన్ని యాకూబ్ కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అంటే జీవన విధానాన్నే అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగా అంటే దైవ విధేయులుగానే ఉండండి. యాకూబు మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్ దేవుడిగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణి మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములమైపోతాం. ముస్లిములమై అంటే విధేయులమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. మీరు చేసిన దాని గురించి వారు చేసిన దాని గురించి మిమ్మల్ని అడగడం జరగదు. యూదులుగా మారితేనే రుజుమార్గం లభిస్తుందని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీం మార్గాన్ని అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రిక్ అంటే బహుదైవారాధకులలోని అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కలిగించిన వాడు కాదు. ముస్లిములారా అంటే దైవ విధేయులారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ను ఆయన మా వైపును పంపిన హితోపదేశాన్ని విశ్వసించాం. ఇంకా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానంపై అవతరింపజేసిన దానిని మూసాకు, ఈసా అంటే యేసుక్రీస్తుకు, ఇతర ప్రవక్తలందరిపై అంటే భూప్రపంచంలో ఎక్కడైనా కానీ ప్రవక్తలు అవతరింపజేశారో ఆ ప్రవక్తలందరికీ వారి ప్రభు ప్రసాదించిన దాన్ని మేము విశ్వసించాం. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అంటే విధేయులుగా సృష్టికర్త అల్లాహకు సమర్పించుకుంటున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్లు. కానీ వారు ఒకవేళ వీరికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారనేది విషదం. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ అంటే ఈశ్వర్ చాలు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా అడగండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ రంగును స్వీకరించండి. ఈశ్వర్ రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టమైనది? మేము కేవలం ఆయన్నే ఆరాధిస్తాం. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అంటే ఈశ్వర విషయంలో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభు, మీకు ప్రభువు. మా కర్మలు మాకే, మీ కర్మలు మీకే. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్కే ప్రత్యేకం చేసుకున్నాం. లేకపోతే ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానము వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాహ్ అంటే ఈశ్వరుడు సృష్టికర్తకు బాగా తెలుసా? ఈశ్వరు అప్పగించిన సాక్ష్యాన్ని దాచేయచ్చు కంటే పరమ దుర్మార్గుడెవడు? మీ చేష్టలను అల్లాహ్ అంటే ఈశ్వరు గమనించకుండా ఉండడం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. మీ కర్మలను గురించి వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించడం సంభవించదు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములని ఆ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాం అలా రసూలిన్ నబీన్ కరీం. ए अल्लाह तेरी ज़मीन पर तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक। तो अकामत दीन का काम हमें करने वाले बना, लोगों को तेरी तरफ बुलाने वाले बना मेरे मालिक। ए अल्लाह हमारी इस गवाही को कबूल फरमा मेरे मालिक, लोगों को हिदायत अता फरमा मेरे मालिक। ए अल्लाह इस ज़मीन पर तेरे बताए हुए तरीके के मुताबिक हमारी ज़ाती ज़िंदगी और जो सामूहिक ज़िंदगी है वो सब भी
तेरे बताए हुए दीन के मुताबिक रहने की हमें तौफीक अता फरमा मेरे इंसानों को। ए अल्लाह, इसके वास्ते हमें लोगों को तेरे तरफ बुलाने वाले बना मेरे मालिक। लोगों को जहन्नुम के आग से बचाने की कोशिश हमें करने वाले बना मेरे मालिक। ए अल्लाह, लोगों को जहन्नुम के आग से बचा मेरे मालिक। ए अल्लाह, हमारी इस कोशिशों को कबूल फरमा मेरे मालिक। ए अल्लाह, हमारी गवाही को कबूल फरमा मेरे मालिक। सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून वस्सलामुन अलल मुरसलीन వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్। అల్లాహ్, ఇందులో ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించి, ఎవరైనా గుర్తిస్తే వాటిని కామెంట్ ద్వారా తెలియజేయండి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు। మీ అందరిపై దయ శాంతి శుభాలు కురియుగాక।